సో లాస్ట్ క్లాస్లో మనం ఈ యూనిట్ చూస్తున్నాం. ప్రిపేరింగ్ అండ్ ఇన్స్టాలేషన్లో 2 లెసన్స్ మనం కంప్లీట్ చేసేసాం. ఎస్డబ్ల్యూపిఎం కంప్లీట్ చేసాం, ఎస్ఏపిఎన్స్టీ కంప్లీట్ చేసేసాం. ఇంకా 2 లెసన్స్ ఉన్నాయి. ఆ యూనిట్లో మనం కంప్లీట్ చేయాలంటే, ఆ యూనిట్ కంప్లీట్ చేయాలంటే ఇంకొక 2 లెసన్స్ ఉంది. అందులో ప్రిపేరింగ్ ఫర్ ది ఇన్స్టాలేషన్ లెసన్ ఇప్పుడు మనం చూడాలి. అది 3వ లెసన్. సో ఈ లెసన్ మనం ఇప్పుడు చూడాలి. Before you begin an SAP system installation, you need to prepare several things. అంటే మనము SAP సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే మనం కొన్ని స్టెప్స్ చేయాలి. ఇన్స్టాలేషన్ కన్నా ముందే కొన్ని స్టెప్స్ చేయాలి. ఆ స్టెప్స్ ఏవేవి అనేది కొన్ని స్టెప్స్ ఇక్కడ చెప్పారు. ప్లీజ్ నోట్, మెయింటెనెన్స్ ప్లానర్ విల్ సపోర్ట్ యూ ఇన్ సమ్ ఆఫ్ ది యాక్టివిటీస్. సో మెయింటెనెన్స్ ప్లానర్ ఒకటి మనకి ఎస్డబ్ల్యూపిఎం కావాలి. లేటెస్ట్ ఎస్డబ్ల్యూపిఎం అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. మనము ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అన్నా, మనం ఏ ఎస్ఏపి సిస్టమ్ అయినా ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు లేటెస్ట్ ఎస్డబ్ల్యూపిఎం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇన్స్టాలేషన్ మీడియా అని ఉంటుంది, ఇన్స్టాలేషన్ గైడ్. సో గైడ్, ఇన్స్టాలేషన్ గైడ్ అని ఉంటుంది, ఆ గైడ్ చదివి పెట్టుకోవాలి. అలాగే ఆ గైడ్ లో ఎస్ఏపి నోట్స్ అని ఉంటాయి, ఆ నోట్స్ కూడా చదివి పెట్టుకోవాలి మనము. అలాగే ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసి అప్డేట్ చేసి పెట్టుకోవాలి. ఇన్స్టాల్ చేయాలి లేదా ఆర్ అప్డేట్ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్. ఇన్స్టాల్ అన్నా చేయాలి లేదా అప్డేట్. అంతే, ఇన్స్టాల్ చేసినది లోవర్ వర్షన్ లో ఉన్నారు, హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేసుకోండి. పర్ఫార్మ్ ఏ ప్రీ రిక్వెస్ట్ చెక్, ప్రీ రిక్వెస్ట్ చెక్ అనేది చేయాలి. సో ముందుగా ఇన్స్టాలేషన్ మీడియా డౌన్లోడ్ అంతే. సో ఇన్స్టాలేషన్ మీడియా డౌన్లోడ్ ఉంటుంది. టు పర్ఫార్మ్ అన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ అన్ SAP సిస్టమ్ యూ నీడ్ ద రైట్ మీడియా. ది మెయింటెనెన్స్ ప్లానర్ హెల్ప్ యూ క్యాల్కులేట్ ద మీడియా. అంటే మనం మెయింటెనెన్స్ ప్లానర్ నుంచి ఇదిగోండి ఈ విధంగా మనం ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం మెయింటెనెన్స్ ప్లానర్ లోకి వెళ్తే ఇక్కడ ప్లాన్ ఏ న్యూ సిస్టమ్ అని ఉంటుంది. ఈ ప్లాన్ ఏ న్యూ సిస్టమ్ క్లిక్ చేస్తే ఇక్కడ SAP సిస్టమ్ ఐడి ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఎంటర్ చేశాక అబాప్ సిస్టమ్ ఓకే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాండి. ఇదిగోండి ఇక్కడ SID ఎంటర్ చేశాడు, S ఫర్ X అని. ఇక్కడ చూడండి SAP S ఫర్ అన్న 2023 అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్యాచ్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇదిగోండి ఇక్కడ ఏం కావాలనేది సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తుంది మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నామని. తర్వాత డేటాబేస్ ఫైల్స్ ఇలాగా. ఇది నేను మీకు చెప్తాను, మీకు తర్వాత వస్తుంది ఇది ఏంటనేది. అలాగే లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసిండు, లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోమని కూడా మనకు చెప్తాడు. అడిషనల్ గా S ఫర్ HCM సపోర్ట్ ప్యాకేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోమంటున్నాడు, యాడ్ HR ప్యాకేజెస్. ఇదేంటంటే మెయింటెనెన్స్ ప్లానర్ నుంచి మనం ఇన్స్టాలేషన్ చేయొచ్చు స్టాక్ SML ఫైల్ ద్వారా. ఇదిగోండి డౌన్లోడ్ స్టాక్ SML ఫైల్, పుష్ టు డౌన్లోడ్ బాస్కెట్, అడిషనల్ డౌన్లోడ్స్, డౌన్లోడ్ క్యాల్కులేటెడ్ ఫైల్స్ వయా డౌన్లోడ్ మేనేజర్. సో ఇవి మనం చేయాలి. ఇదేంటంటే మనము 2 వేస్ ఉంటాయి ఇన్స్టాలేషన్. అది మీకు చూపిస్తాను ఇన్స్టాలేషన్ టైంలో. ఆ మెయింటెనెన్స్ ప్లానర్ ద్వారా ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. అలా చూపించడం వల్ల మీకు అర్థమవుతాయి. ఇప్పుడు మీకు దాని గురించి చెప్పిన అర్థం కాదు, మనం ఆ ప్రాసెస్ చేసేటప్పుడు చెప్తాను. అలాగే మనకి డేటాబేస్ సాఫ్ట్వేర్ కావాలి. ఇన్స్టాలేషన్ ముందే డేటాబేస్ సాఫ్ట్వేర్ ని, అలాగే డేటాబేస్ కి క్లయింట్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది, అది కూడా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనము అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలి. జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు జావా సాఫ్ట్వేర్ కావాలి. SWPM, అలాగే SAP కార్, లేటెస్ట్ SAP కార్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అంతే, మనకి డేటాబేస్ సాఫ్ట్వేర్, డేటాబేస్ క్లయింట్ సాఫ్ట్వేర్, SAP కార్ సాఫ్ట్వేర్, SWPM సాఫ్ట్వేర్, ఎస్పోర్ట్ సాఫ్ట్వేర్. అంతే, మనం అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్పోర్ట్ సాఫ్ట్వేర్, అదే జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు జావా సాఫ్ట్వేర్స్. ఈ సాఫ్ట్వేర్స్ అనేది మనకు కావాలి. అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, స్టాక్ SML ఫైల్, SWPM సమ్, లేటెస్ట్ SAP హోస్ట్ ఏజెంట్, లేటెస్ట్ కెర్నల్ సాఫ్ట్వేర్, స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్, డేటాబేస్ బ్యాకప్ ఫైల్స్ ఫర్ ప్రోడక్ట్స్ ఇన్స్టాల్డ్.
ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్, ఆర్డిబిఎంఎస్ క్లయింట్ సాఫ్ట్వేర్, లాంగ్వేజెస్ సాఫ్ట్వేర్, సపోర్ట్ ప్యాకేజెస్ సాఫ్ట్వేర్. సో ఈ విధంగా ఇవన్నీ కావాలి, ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అని మనకు చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నాడు, లేటెస్ట్ ఎస్ఏపి కార్ సాఫ్ట్వేర్ ఉండాలి, ఆర్డిబిఎంఎస్ డేటాబేస్ సాఫ్ట్వేర్, డేటాబేస్ క్లయింట్ సాఫ్ట్వేర్, ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్, అడిషనల్ లాంగ్వేజెస్ సాఫ్ట్వేర్స్, ఇన్స్టాలేషన్ గైడ్. అసలు ఏంటి ఈ ఇన్స్టాలేషన్ గైడ్, ఎస్ఏపి నోట్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని కంపెనీలో అడుగుతారు, మీరు ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేశారా, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారా అని మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్తారు, అవును మేము ఇన్స్టాల్ చేసామంటే, మా ట్రైనర్ చెప్పాడు, మా ట్రైనర్ చెప్పినట్టు మేము ఇన్స్టాల్ చేసాం అని చెప్పకూడదు. మీరేం చెప్పాలి, మేము ఇన్స్టాల్ చేసాము, ఇన్స్టాలేషన్ ముందు మేము ఇన్స్టాలేషన్ గైడ్ అనేది ఉంటుంది, ఆ ఇన్స్టాలేషన్ గైడ్ అనేది మేము డౌన్లోడ్ చేసుకొని ఆ ఇన్స్టాలేషన్ గైడ్ చదివాము, ఆ ఇన్స్టాలేషన్ గైడ్ ని ఫాలో అయ్యి మేము ఇన్స్టాల్ చేసామని చెప్పాలి. అలాగే ఇన్స్టాలేషన్ టైంలో ఈ ఎస్ఏపి నోట్స్ అనేది ఏంటి, దానివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ సాల్వ్ చేయాలంటే ఎక్కడ ఉంటుంది ఈ ఎర్రర్ ఇన్ఫర్మేషన్, మేము ఎక్కడ చూడొచ్చు, ఆ ఎర్రర్ సాల్వ్ చేయడానికి ఆ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూడొచ్చు అంటే, పలానా ఎస్ఏపి నోట్ లో ఆ ఎర్రర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది ఉంటుంది. అందువల్ల ఇన్స్టాలేషన్ గైడే కాకుండా ఇన్స్టాలేషన్ గైడ్ లోపల ఎస్ఏపి నోట్స్ అనేది ఉంటాయి, ఆ ఎస్ఏపి నోట్స్ కూడా మనం చదువుకోవాలి. Before performing each installation, read the corresponding installation guide for your specific combination of operating system and database. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ గైడ్ ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు హెల్ప్ డాట్ ఇక్కడ help.sap.com, ఇది ఒక ఎస్ఏపి వెబ్సైట్. help.sap.com ఇది ఒక ఎస్ఏపి వెబ్సైట్, ఆ వెబ్సైట్ కి మనం వెళ్ళాలి. సో ఇది మనకి క్లియర్ గా హెడ్డింగ్ లోనే చెప్తుంది, వెల్కమ్ టు ద ఎస్ఏపి హెల్ప్ పోర్టల్. ఇది హోమ్ స్క్రీన్, ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ స్టార్టింగ్ హోమ్ స్క్రీన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మంది ఎస్ఏపి S4 అన్న క్లిక్ చేశాను, ఇక్కడ వర్షన్ సెలెక్ట్ చేసుకోమంటుంది, డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి ఎస్ఏపి S4 అన్న ఏ వర్షన్ మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2025, ఇక్కడ క్లియర్ గా మీకు చెప్పింది ఎస్ఏపి S4 అన్నది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, ఈఆర్పి సాఫ్ట్వేర్, ఇది హనా డేటాబేస్ మీద ఇన్స్టాల్ అవుతుందని ఇక్కడ ఈ లైన్ లోనే చెప్పేసినాడు మీకు. ఎస్ఏపి S4 అన్న ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సొల్యూషన్, సొల్యూషన్ అన్న సాఫ్ట్వేర్ అన్న ఒకటే, బేస్డ్ ఆన్ ఎస్ఏపి హనా డేటాబేస్, అలౌయింగ్ ఆన్ ప్రిమిస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు నేను 2025 అని ఫిక్స్ అయ్యాను. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేస్తే ఏ లాంగ్వేజ్ కావాలి, ఇన్స్టాలేషన్ గైడ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఇదిగోండి చాలా లాంగ్వేజెస్ లో మీరు ఆ గైడ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు ఏ లాంగ్వేజ్ కావాలని మనల్ని అడుగుతుంది. నేను ఇంగ్లీషే, ఓకే. స్క్రోల్ డౌన్ చేసామంటే ఇక్కడ మనము ఇన్స్టాలేషన్ గైడ్ ని మనము ఏ లాంగ్వేజ్ ఏంటి అనేది మనం ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసాం కాబట్టి, ఇదిగోండి ఇక్కడ ఈ ఇంప్లిమెంట్ లోపల ఈ ఇన్స్టాలేషన్ గైడ్ అనేది క్లిక్ చేయాలి, లేదా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదు ఇక్కడ తీసేసాడు. స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగోండి ఈ ఇంప్లిమెంట్ లోపల ఈ ఇన్స్టాలేషన్ గైడ్ అని క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ గైడ్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా, ఇది ఇన్స్టాలేషన్ గైడ్. ఇన్స్టాలేషన్ గైడ్ ఫర్ ఎస్ఏపి S4 అన్న అండ్ ఎస్ఏపి S4 అన్న క్లౌడ్ ప్రైవేట్ ఎడిషన్, ఇది ఇన్స్టాలేషన్ గైడ్. లేదు ఓకే, ఈ గైడ్ లో చూసామంటే స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగోండి గైడ్ అనేది మనం చదువుకోవాలి. ఎందుకు ఈ గైడ్ చదువుతాం మనము, ఇన్స్టాలేషన్ ముందు ఈ ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ యూజ్ చేసి మనం ఏదైతే ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్స్టాలేషన్ గైడ్ అనేది మనం ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఈ ఇన్స్టాలేషన్ గైడ్ కానీ మనం చదివితే మనం ఏదైతే ప్రోడక్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నామో అది ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు అనేది ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇన్స్టాలేషన్ గైడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అందువల్ల మనం సక్సెస్ఫుల్ గా ఇన్స్టాలేషన్ అనేది చేయగలము. ఇదిగోండి ఎస్ఏపి నోట్ అని ఉంది, ఎస్ఏపి నోట్ అనేది ఉంది.
అసలు అదే ఎస్ఏపి నోటు. ఇక్కడ చూడండి ఎస్ఏపి ఫ్యూరీ గురించి, ఎస్ఏపి ఫ్యూరీ ఫర్ ఎస్ఏపి ఎస్4 మీరు తెలుసుకోవాలంటే ఈ నోట్ చూడండి అని మనకు చెప్తుంది. ఎస్ఏపి ఫ్యూరీ ఫర్ ఎస్ఏపి ఎస్4 గురించి మీరు తెలుసుకోవాలంటే ఆ నోట్ చూడండి అని మనకు చెప్తుంది. అంటే ఇక్కడ ఇలాగా మనకి ఎస్ఏపి నోట్స్ ఉంటాయి. అదొక్కటే కాదు, ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసామంటే గైడ్ లోపల చాలా ఎస్ఏపి నోట్స్ ఇదిగోండి. ఎస్ఏపి నోట్ ఇలాగా యాక్చువల్ చెప్పాలంటే చాలా ఎస్ఏపి నోట్స్ ఉంటాయి. థౌజండ్స్ లో ఎస్ఏపి నోట్స్ ఉంటాయి. అంటే మనం ఇన్స్టాలేషన్ ముందు అన్ని ఆ థౌజండ్స్ నోట్స్ మనం చదవాలంటే అవసరం లేదు. పర్టికులర్ గా మీ ఇన్స్టాలేషన్ గైడ్ లో ఏ నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ ఒక్కటే మనం చదువుకోవాలి. ఇప్పుడు హెల్ప్ పోర్టల్లో నేను ఫ్రీ, హెల్ప్ పోర్టల్ అనేది ఫ్రీ, ఎవరైనా గైడ్ ఓపెన్ చేసుకుని చదువుకోవచ్చు. కానీ నోట్ ఓపెన్ చేయాలంటే అది ఫ్రీ కాదు. నోట్ ఓపెన్ చేయాలంటే సపోర్ట్ పోర్టల్ నుంచి నోట్ ఓపెన్ చేయాలి. దానికి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది కావాలి. అది మీకు ఇన్స్టాలేషన్ టైంలో నేను చెప్తాను దాని గురించి. సో ఇప్పుడైతే మనం గైడ్ ఎస్ఏపి నోట్స్ అనేది కావాలి ఇన్స్టాలేషన్ ముందు. ఎస్ఏపి నోట్స్ అనేది ఎందుకు ఇక్కడ ఉంటుంది చూడండి. Read the current version of all relevant SAP notes. These SAP notes contain additional information that is required when performing an installation. Number 1, ఎందుకు గైడ్ లో ఉన్న SAP నోట్స్ మనం చదువుకోవాలి అంటే ఆ SAP నోట్స్ లో కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ గైడ్ లో ఒకటి చెప్తాడు, ఇంకా నువ్వు ఈ ఫ్యూరీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఈ SAP నోట్ ని చదువు. ఈ SAP నోట్ ని చదివితే ఈ ఫ్యూరీ గురించి నీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటాడు. అప్పుడు ఆ నోట్ చదవటం వల్ల ఆ ఫ్యూరీ గురించి మనకి ఇంకా తెలుస్తుంది. అలాగా రీడ్ ఓన్లీ ద ఎస్ఏపి నోట్స్ రిలవెంట్ ఫర్ యువర్ స్పెసిఫిక్ ఇన్స్టాలేషన్. అదే మీకు చెప్పాను, ఎస్ఏపి నోట్స్ థౌజండ్స్ లో చాలా ఎస్ఏపి నోట్స్ ఉంటాయి. అన్ని ఎస్ఏపి నోట్స్ చదవాల్సిన అవసరం లేదు. పర్టికులర్ గా మీ ఇన్స్టాలేషన్ కావాల్సిన ఎస్ఏపి నోట్స్ అంటే ఇన్స్టాలేషన్ గైడ్ లో ఉన్న ఎస్ఏపి నోట్స్ ఒక్కటే, మీ ఇన్స్టాలేషన్ సంబంధించిన ఎస్ఏపి నోట్స్ ఒక్కటే మీరు చదివితే చాలు. ఎందుకు ఆ పర్టికులర్ నోట్స్ మనం చదువుతున్నామంటే ఇదిగోండి ఇక్కడ సొల్యూషన్ ఉంది. టు అవాయిడ్ known problems, read the SAP notes from beginning the installation. ఇన్స్టాలేషన్ ముందే మీరు ఎస్ఏపి నోట్స్ అనేది చదువుకోండి. అలా చదవటం వల్ల ఏం జరగద్దంటే ఇన్స్టాలేషన్ టైంలో ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఎలా సాల్వ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ ఆ ఎస్ఏపి నోట్స్ లోపల ఉంటది. అప్పుడు మీరు ఏంటంటే ఆ నోట్ ఆల్రెడీ మీరు చదివింటారు కాబట్టి ఆ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ మీరు ఈజీగా సాల్వ్ చేసి ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ గా చేయగలరు. అంటే ఇన్స్టాలేషన్ టైంలో చాలా ఎర్రర్స్ వచ్చాయి. మీరు ఆల్రెడీ ఇన్స్టాలేషన్ గైడ్ ఎస్ఏపి నోట్స్ చదవటం వల్ల, సో ఆ ఎస్ఏపి నోట్స్ మీరు చదవటం వల్ల ఏం జరగద్దంటే ఇన్స్టాలేషన్ టైంలో వచ్చిన ఎర్రర్స్ అన్నిటిని మీరు ఈజీగా సాల్వ్ చేసి సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ చేయగలరు. సో అందువల్ల మనకి ఖచ్చితంగా ఎవరైనా కంపెనీ సర్వర్ లో కానీ మీ పర్సనల్ ల్యాప్టాప్ లో కానీ ఇన్స్టాలేషన్ చేసే ముందు మీరు ఏదైతే ప్రోడక్ట్ వర్షన్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ గైడ్ అనేది చదివి పెట్టుకోవాలి. అలాగే దానికి సంబంధించిన ఎస్ఏపి నోట్స్ కూడా చదివి పెట్టుకోవాలి. సో అదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, మేక్ షూర్ దట్ యు హ్యావ్ ఆల్ ద రిలవెంట్ ఎస్ఏపి నోట్స్ అవైలబుల్ డ్యూరింగ్ ద ఇన్స్టాలేషన్ సో దట్ యు కెన్ సాల్వ్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ దట్ మే అక్కర్. అదే చెప్తున్నాడు, మీరు ఇన్స్టాలేషన్ ముందు అన్ని నోట్స్ మీ దగ్గర పెట్టుకుని చదివి పెట్టుకోనింటే ఏ ఎర్రర్ వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. అది సో ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అన్నా మనం ఇన్స్టాలేషన్ చేసే ముందు మనకి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వర్షన్ యొక్క ఇన్స్టాలేషన్ గైడ్స్ ఎస్ఏపి నోట్స్ మన దగ్గర ఉండాలి. అవి మనం చదివి పెట్టుకో ఉండాలి. అలాగే ఈ సాఫ్ట్వేర్స్ కూడా ఖచ్చితంగా కావాలి. లేటెస్ట్ ఎస్ఏపి కార్ సాఫ్ట్వేర్ కావాలి, లేటెస్ట్ ఎస్డబ్ల్యూపిఎం సాఫ్ట్వేర్ కావాలి. మనం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఎస్పోర్ట్ సాఫ్ట్వేర్ అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వర్షన్ యొక్క ఎస్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలి. లేదా జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వర్షన్ యొక్క జావా సాఫ్ట్వేర్ కావాలి. సో ఆర్డిబిఎంఎస్ క్లయింట్ డేటాబేస్ సాఫ్ట్వేర్ కావాలి. అలాగే డేటాబేస్ క్లయింట్ సాఫ్ట్వేర్ మనకు కావాలి. ఇవి కంపల్సరీ. అవి లేకుండా మనం ఇన్స్టాలేషన్ చేయం. అంటే ముందే మీరు తెలుసుకుంటున్నారు ఇక్కడ ఇన్స్టాలేషన్ టైంలో మనకి ఏమేం కావాలని. ఈ ఇమేజ్ లో క్లియర్ గా మీకు చెప్పేశాడు. మనకి ఇన్స్టాలేషన్ టైంలో ఏ సాఫ్ట్వేర్స్ కావాలనేది చాలా క్లియర్ గా చెప్పేశాడు.
సో డేటాబేసు SWPM ఇంకా కెర్నల్ ఒక్కటే మిస్ అయింది అంతే తప్ప కొర క్లియర్గా ఇచ్చేసాడు. ఇంకోటి కొన్ని గైడ్స్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు ఉందండి ఇక్కడే కొన్ని గైడ్స్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు ఏం జరగద్దంటే ఇలా అడగద్ది. అంటే ఉండండి అది కూడా చూపిస్తాను. support.sl టూల్ సెట్ ఇక్కడ కూడా గైడ్ మనం డౌన్లోడ్ చేయొచ్చు. ఇంకోండి ఇన్స్టాల్ SAP సిస్టమ్ యూజింగ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఎక్స్పాండ్ చేసేది. ఇదిగోండి ఇన్స్టాలేషన్ గైడ్స్ అప్లికేషన్ సర్వర్ సిస్టమ్ దీన్ని క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి ఇన్స్టాలేషన్ గైడ్. సో ఇదిగోండి ఇక్కడ మనకి ఏ డేటాబేస్ యూజ్ చేస్తారని అడగద్ది. సో మనం ఇన్స్టాలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను HANA డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏ ప్రోడక్ట్ వర్షన్ అని అడగద్ది. ఇదిగోండి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. లేకపోతే సారీ ఓకే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అబాప్ జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారా అబాప్. సో ఇదిగోండి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నాక లేదా డేటాబేస్ ఇక్కడ మారుస్తాను HANA బదులు MS SQL సర్వర్ పెడతాం. ఇక్కడ డౌన్లోడ్ PDF క్లిక్ చేసేది. ఇదిగోండి PDF ని మనం ఓపెన్ చేయాలి. ఇదిగో ఓపెన్ అయింది. ఇదిగోండి ఇన్స్టాల్ అండ్ SAP సిస్టము SAP NetWeaver 7.5 నుంచి 7.52 వరకు గైడ్ ఇది. అంటే ఈ విధంగా కూడా మనం గైడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ విధంగా మనం గైడ్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇన్స్టాలేషన్ గైడ్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏ డేటాబేసు ఏ ప్రోడక్ట్ వర్షను ఏ ఆపరేటింగ్ సిస్టము అబాప్ సిస్టమా జావా సిస్టమా ఈ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ ఇచ్చి గైడ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇమేజ్ ఉంది చూడండి. సో ఏ ఆపరేటింగ్ సిస్టము అబాప్ సిస్టమా జావా సిస్టమా ఏ డేటాబేసు ఈ 3 డీటెయిల్స్ మనం ఇస్తాం. కొన్నిసార్లు ఏ ప్రోడక్ట్ వర్షన్ ఏ ప్రోడక్ట్ ఈ డీటెయిల్స్ ఇచ్చి మనం గైడ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి గైడ్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్ ఇస్తాము డేటాబేస్ డీటెయిల్స్ ఇస్తాము. సో అలాగే అబాప్ సిస్టమా జావా సిస్టమా ప్రోడక్ట్ వర్షన్ డీటెయిల్స్ ఈ 4 డీటెయిల్స్ ఇచ్చి మనం గైడ్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది ఒక వే గైడ్ డౌన్లోడ్ చేయడానికి ఈ 4 డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇంకోటి ఈ SAP ఫ్రంట్ ఎండ్ సర్వర్ సాఫ్ట్వేర్ అంటారు. దీన్నే SAP GUI ఫర్ విండోస్ అంటారు. ఇక్కడ చూసారంటే ఇది చూడండి ఈ ఇమేజ్ చూస్తే ఈ సిస్టమ్ సర్వర్ అంటే ఈ సిస్టంలో SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఇదే సిస్టంలో మనం ఆ SAP GUI సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు లేదా సపరేట్ గా ఒక సిస్టమ్ పెట్టి ఆ సపరేట్ సిస్టంలో SAP GUI సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు లేదా రెండిట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే యూజర్స్ అందరూ ఈ సిస్టంలో కనెక్ట్ అవుతారు. ఇక్కడ SAP GUI ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవుతారు అందుకు. సో ఈ SAP GUI అనే సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాలేషన్ కన్నా ముందే డౌన్లోడ్ చేసేవచ్చు లేదా ఇన్స్టాలేషన్ తర్వాత ఇన్స్టాల్ చేయవచ్చు. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు అంతే. ఇప్పుడు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టంలో నేను SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాను. ఓకే సో ఇప్పుడు ఇది కంపెనీ సర్వర్ ఇక్కడ మనం SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇదిగోండి ఇన్స్టాలేషన్ ముందే ఈ SAP GUI ఇలాగా మనం ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేసేయచ్చు లేదా తర్వాత ఇది ఇన్స్టాలేషన్ తర్వాత ఇన్స్టాల్ చేయొచ్చు లేదా ఇదే సిస్టంలో కూడా మనం SAP GUI సాఫ్ట్వేర్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేయలేదు ఇన్స్టాలేషన్ ముందే ఆ SAP GUI సాఫ్ట్వేర్ ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసేవచ్చు మనం.
లేదా తర్వాత ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ తర్వాత మనం 1 బై 1 చేస్తాం ఖచ్చితంగా. మళ్ళీ ఆ ఇన్స్టాలేషన్ గైడ్ గురించే ఇది. సో, ఈ లెసన్ కంప్లీట్ అయింది. ఈ లెసన్‌లో ఏం లేదు. చాలా సింపుల్‌గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీకు ఇన్స్టాలేషన్ ముందు మీరేదైతే ప్రోడక్ట్ వర్షన్ ఇన్‌స్టాల్ చేస్తున్నారో, ఆ ఇన్స్టాలేషన్ సంబంధించిన సాఫ్ట్‌వేర్స్ అన్నీ మీరు డౌన్‌లోడ్ చేసి రెడీగా పెట్టుకోవాలని చెప్తున్నాడు. అంతే. ఇంకేం లేదు. సో, ఇన్స్టాలేషన్ ముందు కొన్ని స్టెప్స్ మీరు చెయ్యాలి. డైరెక్ట్‌గా మనం ఇన్స్టాలేషన్ చేయము. ఇన్స్టాలేషన్ ముందు కొన్ని స్టెప్స్ చేయాలి. అవేమేం స్టెప్స్ చేయాలో ఇక్కడ చెప్పాడు. సో, ఇట్లాగా గైడ్ కావాలి, ఎస్ఏపీ నోట్ కావాలి, పర్టిక్యులర్‌గా డేటాబేస్ సాఫ్ట్‌వేరు, డేటాబేస్ క్లయింట్ సాఫ్ట్‌వేరు, ఎస్‌పోర్ట్ సాఫ్ట్‌వేరు, ఎస్‌డబ్ల్యూపీఎం సాఫ్ట్‌వేరు, ఎస్ఏపీ కార్ సాఫ్ట్‌వేరు ఇలాగా ఇవన్నీ కావాలి అని మనకి చెప్పాడు. అదే ఈ లెసన్ ఇంకేం లేదు. సో, ఇదే మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేసే ముందు గూడా ఇదే మనం చేస్తాము. నెక్స్ట్ లెసన్ క్లిక్ చేయాలి. ఆ లెసన్ కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ లెసన్ వచ్చే లోపల ఏమేం చేయాలి? ఇది గూడా అంతే. ఇన్స్టాలేషన్ ముందు ప్రిపేరింగ్ ద ఓఎస్ ఫర్ అన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ అన్ ఎస్ఏపీ సిస్టమ్. మీరు ఎస్ఏపీ సిస్టమ్ ఇన్స్టాలేషన్‌కి ఓఎస్ ఇంకా ఏమేం ప్రిపేర్ చేయాలనేది మనకు చెప్తున్నాడిక్కడ. You should use the prerequisites checker tool to check the hardware and software requirement for your operating system of an SAP system and instances. మనం ఇన్స్టాలేషన్ ముందు ప్రీరిక్వెస్ట్ చెక్ అనేది ఉంటది. ఆ ప్రీరిక్వెస్ట్ చెక్ అనేది మనం చేయాలి. ఇదిగోండి. ఇది ప్రీరిక్వెస్ట్ చెక్. ఇది ప్రీరిక్వెస్ట్ చెక్. ఏంటి ప్రీరిక్వెస్ట్ చెక్ అంటే ఇప్పుడు నేను ఊరికెళ్ళాలనుకుంటున్నాను. నేను లాకేసాను. లాకేసే ముందు కరెక్ట్‌గా అన్నీ చేశానా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో, ఈ ప్రీరిక్వెస్ట్ చెక్ అనేదేంటంటే, మీరు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయొచ్చా? చేయకూడదా? అనేది మనకు చెప్పద్ది. ఆహ్, అంతా కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది చెప్పద్ది. ఇదిగోండి ఇది ఎర్రరు. ఇలా ఉండకూడదు. స్వాప్ సైజ్ అనేది ఎర్రర్ ఉంది. ఇలా ఉండకూడదు ఎర్రరు. సో, ఇది ప్రీరిక్వెస్ట్ చెక్. మనం ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ ముందు చేస్తాము. అప్పుడు మీకు ఈ ప్రీరిక్వెస్ట్ చెక్ అనేదేంటో చాలా క్లియర్‌గా అర్థమవుద్ది. ఎందుకు చేస్తున్నాం? ఎందుకు చేయాలనేది మీకు చాలా క్లియర్‌గా అర్థమవుద్ది. అలాగే ఈ ఎన్‌టిఎఫ్ఎస్ అని ఉంది చూడండి. ఆన్ విండోస్ యూజ్ ఎన్‌టిఎఫ్ఎస్ ఫర్ అన్ ఎస్ఏపీ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్. ఇప్పుడు ఇదిగోండి ఇది నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సో, ఇక్కడ నేనిప్పుడు నాకు ఎఫ్ డ్రైవ్‌లో మినిమమ్ 300 జీబీ ఫ్రీ స్పేస్ ఉంది. అలాగే మీ ల్యాప్‌టాప్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు గూడా మీరు చూసుకుంటారు. ఎఫ్ డ్రైవ్‌లో మినిమమ్ 300 ఏ డ్రైవ్‌లో మీకు మినిమమ్ 300 జీబీ ఫ్రీ స్పేస్ ఉందో, ఆ డ్రైవ్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ ఫైల్ సిస్టము ఎన్‌టిఎఫ్ఎస్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఎన్‌టిఎఫ్ఎస్ ఉంది. అంటే ఈ ఈ డ్రైవ్‌లో నేను ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయగలను. ఎందుకంటే ఎన్‌టిఎఫ్ఎస్ డ్రైవ్‌లోనే మనం ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయగలము. అందువల్ల ఇన్‌స్టాలేషన్ చేసే ముందు మీరేం చేయాలంటే మీరు ఏ డ్రైవ్‌లో అయితే ఇన్‌స్టాలేషన్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ ఎన్‌టిఎఫ్ఎస్ డ్రైవా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఆ డ్రైవ్ ఎన్‌టిఎఫ్ఎస్ డ్రైవ్ అవుతేనే ఆ సిస్టమ్‌లో మీరు ఇన్‌స్టాల్ చేయగలరు. ఇదిగోండి ఇది నా ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్. కొంతమంది అడుగుతారు సార్ మనము ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌లో ఇన్‌స్టాల్ చేయొచ్చా అనేది. ఇది నా ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేశాను. ఇది ఎన్‌టిఎఫ్ఎస్ డ్రైవ్ సపోర్ట్ చేస్తది. ఇప్పుడు నా దగ్గర ఇంకో ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది. దాన్ని నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది ఇంకో ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్. దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఫైల్ సిస్టమ్ వచ్చి ఎన్‌టిఎఫ్ఎస్ లేదు. ఈఎస్‌ఫాట్ ఉంది. అంటే నేను ఈ డ్రైవ్‌లో ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయలేను. ఈ ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌లో ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ నేను ఇన్‌స్టాల్ చేయలేను. ఎందుకంటే ఈ ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇది ఎన్‌టిఎఫ్ఎస్ డ్రైవ్ కాదు కాబట్టి. అందువల్ల ఖచ్చితంగా మీరేం చేయాలంటే ఇన్‌స్టాలేషన్ చేసే ముందు మీ డ్రైవ్ ఎన్‌టిఎఫ్ఎస్ డ్రైవా కాదా అని చెక్ చేసుకోవాలి.
ఆ డ్రైవ్ NTFS డ్రైవ్ అవుతేనే ఆ డ్రైవ్ లో మీరు SAP సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలి. ఆ డ్రైవ్ NTFS డ్రైవ్ కానప్పుడు ఆ డ్రైవ్ లో మీరు SAP సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయకూడదు. అలాగే పేజింగ్ ఫైల్ సైజ్ అంటారు. దీన్ని స్వాప్ ఫైల్ సైజ్ అని పిలుస్తారు, లేదా పేజింగ్ ఫైల్ సైజ్ అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా చేయాలి. ఈ పేజింగ్ ఫైల్ సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఏంటి పేజింగ్ ఫైల్ సైజ్ అంటే, మనం కొంచెం హార్డ్ డిస్క్ ని సపరేట్ చేస్తాము. మనము డ్రైవ్ నుంచి కొంచెం సైజ్ అనేది సపరేట్ చేసి పెట్టాలి. అది ఖచ్చితంగా మీరు ఏ SAP సాఫ్ట్వేర్ అన్నా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పేజింగ్ ఫైల్ సైజ్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. ఏంటి పేజింగ్ ఫైల్ సైజ్ అంటే, కొంచెం సైజు మనం హార్డ్ డిస్క్ నుంచి సపరేట్ చేస్తాము. దాన్ని మనం పేజింగ్ ఫైల్ సైజ్ అని పిలవచ్చు, లేదా స్వాప్ ఫైల్ సైజ్ అని పిలవచ్చు, లేదా వర్చువల్ మెమరీ కూడా అంటారు. ఎంత సైజు నేను సపరేట్ చేయాలి అంటే, అన్ని సిస్టమ్స్ ఒకే సైజు రికమెండెడ్ చేస్తుందా అంటే, నా ల్యాప్టాప్ లో నేను SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒకే సైజు రికమెండ్ చేస్తుందా, నా ఫ్రెండ్ ల్యాప్టాప్ లో నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒకే సైజ్ రికమెండ్ చేస్తుందా అనేది మీకు డౌట్ రావచ్చు, ఎంత సైజ్ రికమెండ్ చేస్తుంది అనేది. సో ఇక్కడ ఎంతైనా ప్రతి ల్యాప్టాప్ అంటే, మీ ల్యాప్టాప్ రికమెండ్ చేసే సైజు డిఫరెంట్ ఉండద్ది, మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ సైజు డిఫరెంట్ ఉంటుంది. అలాగే ప్రోడక్ట్ వర్షన్ బట్టి కూడా మనం పేజింగ్ ఫైల్ సైజ్ అనేది డిఫరెంట్ ఇవ్వాలి. అది ఎంత, మన సిస్టమ్ ఎంత పేజింగ్ ఫైల్ సైజ్ రికమెండ్ చేస్తుంది అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇదిగోండి ఈ ప్రీ రిక్వెస్ట్ చెక్ లో, ఇదిగోండి ఇక్కడ అట్లీస్ట్ ఈ ప్రీ రిక్వెస్ట్ చెక్ ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు? నేను 98266 అడిగాను, 98266 అడిగాను పేజింగ్ ఫైల్ సైజు, కానీ మీరు పేజింగ్ ఫైల్ సైజు 65 GB ఇచ్చారు. నేను 98 GB అడిగాను పేజింగ్ ఫైల్ సైజు, కానీ మీరు పేజింగ్ ఫైల్ సైజు 65 GB ఇచ్చారని మనకి చెప్తుంది అది. అందువల్ల నేను అడిగిన పేజింగ్ ఫైల్ సైజు మీరు ఇవ్వలేదు, అందుకే ఇక్కడ స్వాప్ సైజు ఎర్రర్ చూపిస్తుంది. సో ఈ దీన్ని ప్రీ రిక్వెస్ట్ చెక్ రిజల్ట్ స్క్రీన్ అంటారు. ఇదిగోండి ప్రీ రిక్వెస్ట్ చెక్ రిజల్ట్ స్క్రీన్. ఇక్కడ ఈ స్వాప్ సైజ్ ఉంది కదా, ఇక్కడ మనం చూడొచ్చు మన సిస్టము ఎంత పేజింగ్ ఫైల్ సైజు రికమెండెడ్ చేస్తుందని. ప్రతి సిస్టము ఎవరైతే SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సిస్టంలో ఈ ప్రీ రిక్వెస్ట్ చెక్ చేస్తే, ఈ ప్రీ రిక్వెస్ట్ చెక్ రిజల్ట్ స్క్రీన్ లో మీరు చూడొచ్చు మీ సిస్టమ్ ఎంత పేజింగ్ ఫైల్ సైజ్ రికమెండ్ చేస్తుంది అనేది. చెక్ ఫైల్ సిస్టమ్ ఫ్రీ స్పేస్. ఇన్స్టాలేషన్ ముందే ఫ్రీ స్పేస్ అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఇన్స్టాలేషన్ యూజర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మన యూజరు అడ్మినిస్ట్రేషన్ రైట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటారు. ఈ కంప్యూటర్ మేనేజ్మెంట్ ఓపెన్ చేశాక ఇక్కడ మనకి ఈ లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. ఈ యూజర్స్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఐకాన్ ఉన్నది మన యూజర్ కాదు, మన యూజర్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. ఈ అడ్మినిస్ట్రేటర్ ని డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ మెంబర్ ఆఫ్ అనే ట్యాబ్ క్లిక్ చేసి, ఇదిగోండి ఈ అడ్మినిస్ట్రేటర్ యూజర్ కి అడ్మినిస్ట్రేషన్ రైట్స్ ఉన్నాయా లేదని చెక్ చేయాలి. సో ఆ అడ్మినిస్ట్రేటర్ యూజర్ కి అడ్మినిస్ట్రేషన్ రైట్స్ అనేది ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఇన్స్టాలేషన్ ముందు ఆ యూజర్ కి అడ్మినిస్ట్రేషన్ రైట్స్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అలాగే కంపెనీలో డొమైన్ ఇన్స్టాలేషన్, లోకల్ ఇన్స్టాలేషన్ అనే 2 టైప్స్ ఉంటాయి. అంటే కంపెనీలో ఏం చేస్తారంటే, డొమైన్ సర్వర్ అనేది ఉంటుంది కంపెనీలో. డొమైన్ సర్వర్ ఉండటం వల్ల డొమైన్ ఇన్స్టాలేషన్ చేస్తారు. సో లోకల్ ఇన్స్టాలేషన్ కూడా చేయొచ్చు. అంటే మనకి డిపెండ్ హియర్ చూడండి, యూ కెన్ డిసైడ్ whether you want to install your SAP system on the host locally or using a Windows domain. విండోస్ డొమైన్ అనే దాన్ని యూజ్ చేసుకుని డొమైన్ ఇన్స్టాలేషన్ చేస్తారా,
లేదా డొమైన్ తీసుకోకుండా లోకల్ ఇన్స్టాలేషన్ చేస్తారనేది మనకి అది మనం డిసైడ్ చేసుకోవాలి. SAP recommended. SAP recommends that you install your SAP system using a domain. SAP కంపెనీ ఏం చెప్పద్ది, ఎప్పుడు డొమైన్ ఇన్స్టాలేషన్ చేయండి, లోకల్ ఇన్స్టాలేషన్ చేయబాకండి అని చెప్పద్ది. ఎందుకంటే కంపెనీలో డొమైన్ సర్వర్ అనేది ఉంటుంది. కంపెనీలో డొమైన్ ఇన్స్టాలేషన్ చేయాలి. కంపెనీలో మాక్సిమం అన్ని సిస్టమ్స్ డొమైన్ ఇన్స్టాలేషన్ చేస్తారు, ఎందుకంటే డొమైన్ సర్వర్ ఉంటుంది కాబట్టి. కానీ మనం ఈ పర్సనల్ ట్రైనింగ్ లో మన ల్యాప్టాప్స్ లో మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి డొమైన్ సర్వర్ ఉండదు కాబట్టి మనం డొమైన్ ఇన్స్టాలేషన్ చేయము, లోకల్ ఇన్స్టాలేషన్ చేస్తాము. అందువల్ల ఇన్స్టాలేషన్ ముందే మనం డిసైడ్ అవ్వాలి, మనం డొమైన్ ఇన్స్టాలేషన్ చేస్తామా లోకల్ ఇన్స్టాలేషన్ అనేది డిసైడ్ అవ్వాలి. కంపెనీలో కూడా ఇన్స్టాలేషన్ ముందే డిసైడ్ అయిపోతారు, డొమైన్ ఇన్స్టాలేషన్ లోకల్ ఇన్స్టాలేషన్ అనేది. For a domain installation, SAP recommends that all SAP system and database hosts are member of a single Windows domain. అంటే ఏంటి విండోస్ డొమైన్ అంటే ఏంటంటే ఒక డొమైన్ సర్వర్ అనేది ఉంటుంది. ఆ డొమైన్ సర్వర్ ఏం చేస్తుందంటే అన్ని ఎస్ఏపి సిస్టమ్స్ మీరు డేటాబేస్ కొన్నిసార్లు సపరేట్ గా ఇన్స్టాల్ చేసింటే ఆ డేటాబేస్ సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్ యొక్క కంప్యూటర్ నేమ్ మెయింటైన్ చేస్తుంటది. కంప్యూటర్ నేమ్ ఐపీ అడ్రస్. కంపెనీలో ఆ డొమైన్ సర్వర్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఇంటర్నెట్కి వెళ్ళారు, ఇంటర్నెట్కి వెళ్తే 10 క్యాబిన్స్ ఉన్నాయి. ఇంటర్నెట్కి వెళ్ళామంటే ఒక 10 క్యాబిన్స్ ఉన్నాయి. మెయిన్ ఓనర్ దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ ఓనర్ ఏం చేస్తుంటాడు, అది డొమైన్, ఓనర్ దగ్గర ఉండే డొమైన్. ఆ 10 క్యాబిన్స్ యొక్క కంప్యూటర్ నేమ్ ఐపీ అడ్రస్ మొత్తము ఆ మెయిన్ ఓనర్ దగ్గర ఉన్న సిస్టమ్ లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ మొబైల్లో నేమ్ టైప్ చేశారంటే కాంటాక్ట్స్ సెర్చ్ చేసేటప్పుడు నేమ్ టైప్ చేస్తే తన మొబైల్ నంబర్ చూపిస్తుంది, లేదా మొబైల్ నంబర్ టైప్ చేస్తే తన యొక్క పేరు చూపిస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ ఒక డొమైన్ సర్వర్ ముందు మనం కూర్చొని పర్టికులర్ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ మనం చూడాలి, తెలుసుకోవాలంటే ఐపీ అడ్రస్ ఎంటర్ చేయగానే ఆ సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ చూపిస్తుంది, ఐపీ అడ్రస్ చూపిస్తుంది. లేదా కంప్యూటర్ నేమ్ టైప్ చేసిన ఆ సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ ఐపీ అడ్రస్ మనం చూడొచ్చు. అంతే కంపెనీ సర్వర్ లో అన్ని సిస్టమ్స్ యొక్క ఐపీ అడ్రస్ కంప్యూటర్ నేమ్ ఎవరు మెయింటైన్ చేస్తుంటారంటే డొమైన్ సర్వర్ మెయింటైన్ చేస్తుంటారు. విండోస్ ఆ డొమైన్ సర్వర్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బిల్డ్ చేస్తుంటారు. ఇదిగోండి, ఇన్స్టాలేషన్ యూజర్ నీడ్స్ టు హ్యావ్ లోకల్ అడ్మినిస్ట్రేటర్ రైట్స్. సో మీరు ఏదైతే మీరు ఇన్స్టాలేషన్ చేస్తున్నారు కదా ఆ యూజర్ కి అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఉన్నాయి లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఇన్స్టాలేషన్ ముందే. అదే డొమైన్ ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు ఆ యూజర్ కి డొమైన్ అడ్మినిస్ట్రేషన్ రైట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. కంపెనీలో ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్ట్ అనే డైరెక్టరీ ఉంటుంది, అది సపరేట్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తారు, అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇదిగోండి, మనం ఇన్స్టాలేషన్ గైడ్ అనేది చదివి పెట్టుకోవాలి, ఎస్ఏపి నోట్స్ చదివి పెట్టుకోవాలి, అలాగే లోకల్ పోస్ట్ అదే ఇన్స్టాలేషన్ పోస్ట్ అనేది సెటప్ చేసుకోవాలి, అలాగే ఎస్ఏపి GUI సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి, అలాగే ఇన్స్టాలేషన్ మీడియా, అలాగే ఫైల్ సిస్టమ్ NTFS కాదని చెక్ చేసుకోవాలి, అలాగే యూజర్ కి అడ్మినిస్ట్రేషన్ రైట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి, అలాగే ప్రీ రిక్వెస్ట్ చెక్ అనేది చేయాలి. ఇది లైనక్స్ లో మనకి ఇన్స్టాలేషన్ తర్వాత క్రియేట్ అయ్యే డైరెక్టరీ, మనకి ఇప్పుడు అవసరం లేదు. లైనక్స్ లో అయినా మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు సేమ్ అవే, ఇంకేం డిఫరెన్స్ ఉండదు. లైనక్స్ లో అయినా is which file records all the notification of every installation step. సో ప్రతి ఇన్స్టాలేషన్ స్టెప్స్ యొక్క నోటిఫికేషన్స్ అన్ని ఎక్కడ సేవ్ అవుతాయి, ఏ ఫైల్లో, sapinst_dv.log. sapinst.log లో ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. dialog.sml packages.sml లో ఉండదు. సో sapinst.log లో మనకి ఈ
ప్రతి ఇన్స్టాలేషన్ యొక్క నోటిఫికేషన్ రికార్డ్ చేసి ఉంటుంది. సో ఈ డైలాగ్ SAP inst_dv.log అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాగ్ ఫైల్. వాట్ ఈస్ ద టూల్ ఇన్సైడ్ SWPM ఫర్ ఎన్ ఇన్స్టాలేషన్? SAP inst ఉంటుంది. మనం SWPM లోపల SAP inst ఉంటుంది. ఆ SAP inst ని మనం డబుల్ క్లిక్ చేస్తాము. SWPM లోపల SAP inst ఉంటుంది. ఆ SAP inst ని మనం డబుల్ క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. సో అదే అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద టూల్ ఇన్సైడ్ SWPM ఫర్ అన్ ఇన్స్టాలేషన్? SWPM లోపల ఏ టూల్ ఉంటుంది అని మనల్ని అడుగుతున్నాడు. SAP inst ఉంటుంది. Using the browser-based interface of SAP inst, you can directly access important log files created during the installation process. Decide true or false. True. అంటే ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఇదిగోండి ఇన్స్టాలేషన్ జరుగుతుంది కదా 0 to 100%. దీన్ని ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ స్క్రీన్ అంటారు. ఈ ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఇదిగోండి లాగ్ ఫైల్స్ అనేది ఉంటుంది. ఈ లాగ్ ఫైల్స్ ని మనం క్లిక్ చేసి డైరెక్ట్ గా అక్కడ ఒక పర్టికులర్ ఇప్పుడు SAP inst_dv.log ఉంది. ఆ లాగ్ ఫైల్ క్లిక్ చేసి మనం డైరెక్ట్ గా ఆ లాగ్ ఫైల్ ని యాక్సెస్ అవ్వచ్చు. ఆ లాగ్ ఫైల్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ అవ్వచ్చు. లేదా ఇక్కడే ఉండండి, నెట్వీవర్ 7.5. ఇదిగోండి ఇప్పుడు ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఇక్కడ మనం లాగ్ ఫైల్స్ క్లిక్ చేస్తే లాగ్ ఫైల్స్ చూపిస్తుంది. ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఇదిగోండి ఇప్పుడు వచ్చేది చూడండి. ఇక్కడ లాగ్ ఫైల్స్ మనం డైరెక్ట్ గా ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇది బ్రౌజర్ ద్వారా మనం డైరెక్ట్ గా లాగ్ ఫైల్స్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే టాస్క్ లిస్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకా చూపించలేదు, లోడింగ్ అవుతుంది. ఏ టాస్క్ రన్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో అంటే ఇన్స్టాలేషన్ టైంలో ఇది బ్రౌజర్. ఇన్స్టాలేషన్ టైంలో మనం లాగ్ ఫైల్స్ క్లిక్ చేసి ఇదిగోండి SAP inst_dv.log నేను క్లిక్ చేసి ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేశాను చూడండి. మనం ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి SAP inst.log నేను క్లిక్ చేసి ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేశాను చూడండి. అంటే మనము ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు మనం పర్టికులర్ లాగ్ ఫైల్ ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. టాస్క్ లిస్ట్ ఇదిగోండి ఏ టాస్క్ రన్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ మనల్ని ఏం అడిగాడు, యూజింగ్ ద బ్రౌజర్ బేస్డ్ ఇంటర్ఫేస్ ఆఫ్ అన్ SAP inst. అవును, బ్రౌజర్ లోనే ఓపెన్ అవుతుంది అది. యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ఇంపార్టెంట్ లాగ్ ఫైల్స్. అవును. సో అదే మనకి ఇక్కడ నేను చెప్తుంది. ఇదిగోండి ఇది బ్రౌజర్ బేస్ లో ఓపెన్ అయింది SAP inst. ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు డైరెక్ట్ గా మనం ఇక్కడ లాగ్ ఫైల్స్ క్లిక్ చేసి ఏ లాగ్ ఫైల్ మనం ఓపెన్ చేయాలనుకుందామో ఆ లాగ్ ఫైల్ మీద మనం క్లిక్ చేసి ఆ లాగ్ ఫైల్ మనం ఓపెన్ చేయొచ్చు. సో అదే మనల్ని ఇక్కడ అడుగుతున్నాడు, ఓపెన్ చేయవచ్చా ట్రూ ఆర్ ఫాల్స్ అని మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నేను బ్రౌజర్ యూస్ చేసి ఇన్స్టాలేషన్ టైంలో నేను ఏదైనా ఇంపార్టెంట్ లాగ్ ఫైల్ ని యాక్సెస్ చేయొచ్చా, ట్రూ ఆర్ ఫాల్స్ అని మనల్ని అడుగుతున్నాడు. యాక్సెస్ చేయొచ్చు, ట్రూ అని నేను చెప్తున్నాను. విచ్ క్యారెక్టరీస్ హెల్ప్ యూ ఐడెంటిఫై ద ఎగ్జాక్ట్ ఇన్స్టాలేషన్ గైడ్? సో ఇన్స్టాలేషన్ గైడ్ మీరు డౌన్లోడ్ చేయాలంటే ఏమేమి మీకు ఐడెంటిఫై చేయాలి? రిలీజ్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ టు ఇన్స్టాల్. అవును, ఏ ప్రోడక్ట్ వర్షన్ మీరు ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ వర్షన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. డేటాబేస్ డీటెయిల్స్ ఇవ్వాలి. హార్డ్వేర్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే వర్చువలైజేషన్ టెక్నిక్ అనే డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇన్స్టాలేషన్ గైడ్ డౌన్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ వర్షన్ ఏ సాఫ్ట్వేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్, డేటాబేస్ డీటెయిల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే అబాప్ సిస్టమా జావా సిస్టమ్ అనేది ఉంటుంది. అది ఇక్కడ చెప్పలేదు కాబట్టి వదిలేసాను. సో అదే నేను చెప్పింది మీకు ఇంత ముందు కూడా, మనం ఇన్స్టాలేషన్ గైడ్ డౌన్లోడ్ చేయాలంటే మన సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్, నెట్ వీవరా, S/4HANA, SAP ERPనా, ఏ సాఫ్ట్వేర్ అనే డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్, డేటాబేస్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేసి ఇన్స్టాలేషన్ గైడ్ అనేది మనం ఓపెన్ చేస్తాం, డౌన్లోడ్ చేస్తాము. బిఫోర్ స్టార్టింగ్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ an SAP సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇన్స్టాలేషన్ ముందు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏది కావాలి? కన్వర్షన్ గైడా? కాదు. ఇన్స్టాలేషన్ గైడా? అవును. మనకి ఇన్స్టాలేషన్ ముందు మనకి ఇన్స్టాలేషన్ గైడ్ కావాలి, సమ్ గైడ్ అవసరం లేదు. సో ఇన్స్టాలేషన్ గైడ్ కావాలి. సో ఇది యాక్చువల్ గా ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ క్వశ్చన్ యాడ్ చేసేసాడు. ఏంటంటే 750 రిలీజు, హయ్యర్ రిలీజెస్ లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి USR SAP ట్రాన్స్ అనే డైరెక్టరీ ఉంటుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసినా, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసినా మనకి USR SAP ట్రాన్స్ అనే డైరెక్టరీ మనకు ఉంటుంది. అది 750 అండ్ హయ్యర్ రిలీజెస్ లో చూసుకుంటాం. అలాగే USR SAP SID SYS కూడా ఉంటుంది. అలాగే ఇది ఉండదు. ఎందుకు ఇది ఉండదంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాడు 750 అండ్ హయ్యర్ రిలీజెస్ అని. ఇది 740 రిలీజెస్ లో ఉంటది ఈ పాత్. USR SAP SID ఈ DVE BMGS అనేది 740 అండ్ లోవర్ రిలీజెస్ లో ఉంటది. కానీ ఇక్కడ 750 హయ్యర్ రిలీజెస్ అన్నారు కాబట్టి ఈ పాత్ ఉండదు, రాంగ్. USR SAP SID SCS అనేది ఉండదు. ఎందుకు? ఇది అబాప్ గురించి అడుగుతున్నాడు. USR SAP SID SCS అనే పాత్ జావా సిస్టమ్ లో ఉంటుంది ఇన్స్టాలేషన్ చేశాక, అబాప్ సిస్టమ్ లో ఉండదు. సో ఈ రెండు అబాప్ సిస్టమ్ లో ఉంటుంది. ఇది కూడా అబాప్ సిస్టమ్ లో ఉంటుంది, కానీ 740 అండ్ లోవర్ రిలీజెస్ లో ఉంటుంది. ఇక్కడ మనం 750 అండ్ హయ్యర్ రిలీజెస్ అడిగాడు. ఈ రెండే కరెక్ట్ ఇక్కడ. Which condition that the user used for installing an SAP system on Windows needs to be named SID? ఇది రాంగ్. అసలు మనకి SID గురించి ఏం రాలేదు. ఇక్కడ ఉన్న వాటిలో మనకి ఆ యూజర్ కి అడ్మినిస్ట్రేషన్ రైట్స్ ఉన్నాయా లేదనేది చూస్తాం. అది Which of the following Windows specific preparation are performed when installing an SAP system on a Windows operating system? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాలేషన్ ముందు మనం ఏం చేస్తాం? చెక్ విండోస్ ఫైల్ సిస్టమ్. ఆ విండోస్ ఫైల్ సిస్టమ్ కి NTFS డ్రైవ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. అలాగే ప్రిపేర్ ఇన్స్టాలేషన్ యూజర్, ఆ ఇన్స్టాలేషన్ యూజర్ ని ప్రిపేర్ చేస్తాం. సో ఇవి టోటల్ గా క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్. ఈ యూనిట్ అనేది మనకి టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఇక్కడ లైట్ గానే అర్థమవుతుంది, కానీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసామో, సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసాం, ఇంకొక యూనిట్ ఉంది, డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ లో. ఆ యూనిట్ కంప్లీట్ అయ్యాక మనం ఇన్స్టాలేషన్కి వెళ్తాము. ఇప్పుడు ఏదైతే 3 యూనిట్స్ మనం ప్రిపేర్ అయ్యామో ఆ 3 యూనిట్స్ మొత్తము ఆ ఇన్స్టాలేషన్ టాపిక్ లో మొత్తం కవర్ అయిపోద్ది. అంటే ఇక్కడ జస్ట్ మనం థియరీ చూసుకున్నాం. ఎప్పుడైతే మీ ఓన్ హ్యాండ్స్ తో మీరు ఇన్స్టాలేషన్ చేస్తారో ఆ 3 యూనిట్స్ సంబంధించిన ఆన్సర్స్ అన్ని మీకు ఇన్స్టాలేషన్ టైంలో మీకు క్లియర్ అయిపోద్ది. అంటే ఈ 3 యూనిట్స్ మొత్తం మళ్ళీ ఇన్స్టాలేషన్ టాపిక్ లో రిపీట్ అవుతుంది. సో కానీ ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ ముందే మనకి ఇప్పుడు ఎందుకు ఇన్స్టాలేషన్ టైంలోనే చెప్పేసి ఉండొచ్చు కదా, మనకి ఈజీ అయ్యేది కదా అనుకోవచ్చు. కానీ మీకు తెలియాలి ఇన్స్టాలేషన్ ముందు మనకి ఏ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, ఇన్స్టాలేషన్ గైడ్ కావాలా, SAP నోట్స్ కావాలా, ఎందుకు కావాలి, ఇవన్నీ మీరు ముందు తెలుసుకుని ఇన్స్టాలేషన్కి దిగితే మీకు అది ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ మీకు ఏం తెలియకుండా డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ కూర్చుంటే ఏ ప్రోడక్ట్ వర్షను ఏంటి, ఈ సాఫ్ట్వేర్ లో ఏమేమి ప్రోడక్ట్ వర్షన్స్ ఉంటాయి, అసలు SAP సిస్టమ్ అంటే ఏంటి, SAP అప్లికేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్గా ఇన్స్టాలేషన్కి వెళ్ళామంటే మనము చాలా కన్ఫ్యూజన్ అవుతారు. అందుకని మనం ఆ 3 యూనిట్స్ ని ఇప్పుడు అంటే ఈ 5th క్లాస్ అనుకుంటా, 5 క్లాసెస్ లో మనం 2 యూనిట్స్ కంప్లీట్ చేసాము. రేపు క్లాస్ లో 6 క్లాసెస్ లో ఇంకొక యూనిట్ కూడా కంప్లీట్ చేసేస్తాం.
ఈ 6 క్లాస్ లో మనం 3 యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నాం. ఆ 3 యూనిట్స్ ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ 7, 8 క్లాస్ లో ఇన్స్టాలేషన్ లో కవర్ చేసేస్తాం మనం. సో అంటే మనకి 4 యూనిట్స్ పర్ఫెక్ట్ అవుతాయి. 8 క్లాసెస్ కంప్లీట్ అయ్యే లోపల 4 యూనిట్స్ కంప్లీట్ అవుద్ది. ఆ 4 యూనిట్స్ లో మనం పర్ఫెక్ట్ గా 4 యూనిట్స్ పర్ఫెక్ట్ గా అయిపోతాం ఆ 8 క్లాసెస్. సో ఈ ఇప్పుడు నెక్స్ట్ యూనిట్ అనేది రేపు తీసుకుందాం. ఒక క్లాస్ సరిపోద్ది ఆ నెక్స్ట్ యూనిట్ కంప్లీట్ చేయడానికి. ఒక క్లాస్ చాలు. టోటల్ గా రేపు కూర్చున్నామంటే ఒక క్లాస్ లో ఆ యూనిట్ మొత్తం మనం కంప్లీట్ చేసేసి దాని తర్వాత మనం ఇన్స్టాలేషన్ క్లాస్ కి మనం వెళ్ళొచ్చు.